తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని ఇన్నాళ్ళు రెస్ట్లో ఉన్న గులాబీ బాస్ ఇక రంగంలోకి దిగుతున్నారా? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా? పుట్టినరోజు నుండి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు ఇక రెగ్యులర్గా రావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? లోక్సభ ఎన్నికలకు వీల్చైర్ నుండే ప్రచారం చేస్తారా? మమతా బెనర్జీ తరహాలో సెంటిమెంట్ రాజకీయం వర్కౌట్ అవుతుందా? ఇన్నాళ్లుగా రెస్టులో ఉన్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్ నుంచి ఫామ్లోకి వస్తున్నారట. పాలిటిక్స్ పై నజర్ పెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ పార్టీ కేడర్లో జోష్ నింపనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ ఫిబ్రవరి 1 అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఇక అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో అదే రోజున పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం కూడా పంపారు. అయితే గత డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఎమ్మెల్యేలు కూడా అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్లో కేసీఆర్ కాలు జారి పడడంతో ఆయన ఎడమకాలు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఫిజియోథెరపీ, డాక్టర్ల సహకారంతో నడక కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కర్ర సహకారంతో కొద్ది దూరం నడవగలుగుతున్నారు. దీంతో ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఫిబ్రవరి 1 నుంచి మంచి రోజులు కావడంతో అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ జనవరి 30న నందినగర్ ఇంటికి చేరుకోనున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 1న నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే కేసీఆర్ను స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అసెంబ్లీలో కార్యాలయాన్ని కూడా కేటాయించారు. దీంతో అదే రోజు కేసీఆర్ అసెంబ్లీలోని కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను ఆ పార్టీ అధిష్టానం ఛాలెంజింగ్గా తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. అయితే ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగితే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నుంచి రెగ్యులర్గా కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా నడవకపోవడంతో వీల్ చైర్లోనే ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ చేయనున్నారట. అయితే కేసీఆర్ రాక కోసం పార్టీ కేడర్ అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇంతకు ముందు పవర్లో ఉండి తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు కేసీఆర్. మరి ప్రతిపక్ష పాత్రలో మునుపటి ఫామ్ను కొనసాగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంకోవైపు లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ వీల్ చైర్ నుంచే ప్రచారం చేస్తారా? బెంగాల్లో మమతా బెనర్జీ వీల్ చైర్ నుంచే ప్రచారం చేసి అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ అదే తరహాలో ప్రచారం చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్కు మరిన్ని ఎంపీ సీట్లు దక్కుతాయా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు రావాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.